సో చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేలకైతే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో లోకేష్ గారు కూడా ఎవరైతే మంత్రులు ఉన్నారో కనీసం ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయలేరా అంటూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మన దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు నిన్న కేబినెట్ సమావేశంలో. అలాంటిది లోకేష్ గారు కూడా ఎవరైతే మంత్రులు ఉన్నారో కనీసము ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే పరిస్థితుల్లో లేరా అంటూ కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరుగుతుంది మేడం? అంటే తెలుగుదేశం కూటమి వచ్చి 14 నెలలు కావస్తుంది, 13 కంప్లీట్ అయిపోయింది. సో ఈ సమయంలో నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేశారు. మన ఆగస్టు 15 నాటి సూపర్ 6 సూపర్గా అమలవుతున్నాయి. ముఖ్యంగా తల్లికి వందనం కావచ్చు, స్త్రీశక్తి కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, తర్వాత తల్లికి వందనం కావచ్చు, ముఖ్యంగా చాలా బాగా అంటే మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రజల్లోంచి. మొత్తం 6 ఇది ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేసారు. వాళ్ళు చెప్పిన 6 అమలు చేసేసారు. అంటే ఈ సమయంలో కొద్ది మంది ఒక 4-5 ఎమ్మెల్యేలు వాళ్ళ విధానం అంటే వాళ్ళ పనితీరు కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు కొంచెం బాగలేదు. అంటే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేలాగా ఉంది. వాళ్ళ మాట తీరు కావచ్చు, వాళ్ళు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి కావచ్చు. సో ఈ నేపథ్యంలో నిన్నను ఉండవల్లిలో మొత్తం మంత్రులందరితోటి, తెలుగుదేశం మంత్రులందరితోటి సమావేశమయ్యారు వీళ్ళు విందు కోసం అని. సో అప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిశారు. చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతను అంటే ఆ మంత్రులకి చెప్పమని లోకేష్ గారికి ఆ బాధ్యత ఇచ్చారు. ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు చూడండి, అసలు వీళ్ళు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి రాత్రి పగలు పనిచేస్తున్నారు. మీరు కనుక గమనించారంటే మొన్న లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళారు. అక్కడి నుంచి మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన తీసుకురాగలిగారు. అంటే చాలా కష్టపడి ఈరోజు తెలుగుదేశం కూటమి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పరిశ్రమలు తీసుకురావటం కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, ఇంకొక ముఖ్యంగా P4 కావచ్చు, దాని ఇంప్లిమెంటేషను, ఇలా ప్రతి అంశంలోనూ ఎట్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టాలి, తెలంగాణకి దీటుగా ఆంధ్రప్రదేశ్ని తీసుకురావాలి అని వాళ్ళు భావిస్తూ ఉంటే ఒక పక్క అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మరో పక్క పోలవరం పనులు అవుతున్నాయి. ఇట్లా అన్ని రకాలుగా కూడా చాలా బిజీగా ఉన్న ఈ సమయంలో ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తూ ఉంటే మరో పక్క ఈ 4-5 ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ రకంగా ప్రవర్తించడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇంత మంచి పేరుని ఈ పనికి మాలిన ఈ చిన్న మాటలతోటి అది కప్పడిపోతుంది, అవునా కదా? అందుకని లోకేష్ గారికి ఈ బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు అప్పగించారు. అంటే ఎందుకు అప్పగించారు అంటే లోకేష్కి ఇప్పుడు తను చాలా మంచిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన హీఈస్ ఏబుల్ టు సాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడి తీసుకురాగలిగారంటేనే వాట్ ఈస్ హిజ్ ఎబిలిటీ అనేది అర్థమవుతుంది కదా. సో అలాంటప్పుడు ఇలాంటి చిన్నపిల్లాడు చేస్తే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే బాబు గారు ఇంకా కొన్ని బాధ్యతల నుంచి తప్పుకోవాలి, ఎందుకంటే ఆయనకి టూ మెనీ వర్క్స్ అయిపోతున్నాయి. సో హీ కెన్ షేర్ విత్ లోకేష్. కాబట్టి లోకేష్ కూడా దీన్ని ఎలా నిర్వహిస్తారు అంటే మీరు చందమామ కథలు చదువుతారు కదా, చందమామ కథల్లో మామూలుగా పిల్లలకి వాళ్ళు కొన్ని టెస్టులు పెడుతూ ఉంటారు కదా యువరాజులకి, రాజులు. ఆ రకంగా ప్రతి ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇది. అక్కడ కొడుకు కాకపోయినా సమర్థులైన వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళకి బాధ్యతలు ఎక్కువ అప్పగించాలి, వాళ్ళ పనితీరు గమనించాలి, వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, వెదర్ హీస్ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్, ఆర్ ఐ హ్యావ్ టు అంటే ట్రైన్ చేయాలా ఇతన్ని, ఇవన్నీ చూడాలండి. ఆ రకంగా ఇవాళ లోకేష్ గారికి అప్పచెప్పడం వల్ల ఏంటంటే ప్లస్ పాయింట్, లోకేష్ వాళ్ళందరితో మాట్లాడారు. ఆయన కూడా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేయటం జరిగింది. ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రులది అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏదైతే వైసీపీలో చెయ్యలేదో గతంలో, ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీ చేస్తోంది. చిన్న మాట ఎవరి మీదైనా నెగిటివ్ వచ్చినా కూడా ఏ
మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, తెలుగుదేశం స్పేర్ చేయడం లేదు. అంటే ముందు వాళ్ళకి ఒక వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగ్ దాటాక కూడా వాళ్ళు వినకపోతే అప్పుడు నెక్స్ట్ వేటు గురించి ఆలోచించారు. ఇంకొకటి మేడం, అంటే ఎమ్మెల్యే అంటేనే ఒక కీలకమైన పోస్ట్, కీలకమైన పాత్ర పోషిస్తారని చెప్పొచ్చు. అలాంటిది ప్రజలకు బుద్ధి చెప్పాల్సిన ఈ ఎమ్మెల్యేలే ఇలాంటి తప్పులు చేయడం ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే దీనికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఒకటి, కొంతమందికి పదవిలోకి వచ్చాక అహంకారం తలకెక్కుతుంది. మరి కొంతమందికి ఇంకా అక్కడ వైసీపీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, మనకు తెలియదు. సో లేదు నేను చాలా సీనియర్ని, నాకు ఏంటి ఎవరేంటి చెప్తారు, నేను చెప్పిందే మాట అనుకోవచ్చు. అంటే ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి. లేదు కొంతమందికి అనుభవ రాహిత్యం ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా పనిచేస్తాయండి. ఈ పని చేసిన వాటిని తగ్గించాలి. సో వాళ్ళకి అహంకారం తలకెక్కకూడదు ఎవరికి కూడా. మనని ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్నాక మనకి పార్టీ ఒక పదవి ఇచ్చింది. ఈ పదవి మనం ప్రజల కోసమే ఉపయోగించాలి, అంతేగాని నా సొంత ప్రయోజనాల కోసం కాదు. నాకు అహంకారం తలకెక్కకూడదు అని ఎవరికి వాళ్ళు అనుకోవాలి. సో ఆ విషయంలో లోకేష్ చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఆయన ఇవాళ మాట్లాడడం జరుగుతోందండి. వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మారాల్సింది ఆ ఎమ్మెల్యేలో, ఆ మంత్రులో ఎవరో వాళ్ళు మారాలి. ఇంకోసారి ఇలా జరిగితే వాళ్ళకే నష్టం కదా. ఏమండి, ఇప్పుడు మనం కష్టపడి సంపాదించుకున్న ఒక పదవిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనం ఏదో వెరితలలేస్తూ మన బుద్ధి వక్ర మార్గం పడుతూ ఉంటే మనం తగ్గించుకోవాలి, మార్చుకోవాలి. తర్వాత కుటుంబ సభ్యులు కూడా చెప్పాలి. ఇప్పుడు భర్త ఒక మంత్రి అయిపోయాడు, ఒక ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా అలా చేయకూడదు కదా. ఇవాళ కవిత విషయం తీసుకోండి, ఏ రకంగా ఉంది. తండ్రి పవర్ అడ్డు పెట్టుకుని ఆవిడ ఒక లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోపోతే ఈ రోజు తండ్రి నన్ను దూరం పెట్టాడు, కేటీఆర్ నన్ను దూరం పెట్టాడు, కుటుంబం వాళ్ళు ఎవరు నన్ను రానివ్వట్లేదని ఒక మాట వచ్చేది కాదుగా. ఇవాళ ఒక కవిత ఒక లక్ష్మీ పార్వతి లాగా బిహేవ్ చేస్తుంది ఒక రకంగా, మీరు గమనిస్తే. అందుకని ఇలాంటివి రావద్దండి. ఎవరైనా పదవిలో ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కొంచెం వాళ్ళ అహంకారం తగ్గించుకుని వాళ్ళు మామూలు మనుషుల్లాగా ప్రవర్తిస్తే, భర్తకి చెప్పగలిగితే, అంటే ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో లేదు మంత్రో వాళ్ళకి కుటుంబంలో వాళ్ళు కూడా చెప్పగలగాలి. తల్లిదండ్రో భార్యో ఎవరో ఒకరిన ఇలా ఉండకూడదు, కొంచెం అహంకారం తగ్గించుకోండి అని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే పార్టీ పరంగా చెప్పాలి, కుటుంబ పరంగా కూడా వాళ్ళు చెప్తే అప్పుడు ఆ పదవికి ఒక వన్నె వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.